ట్రావెల్ మాత్రం ఫుల్లీ ఆన్ ఫైర్. గంటన్నర నరక ప్రయాణం. సో మనకి బస్సు లేని కారణాలు ఏంటంటే సమ్మక్క సారక్క జాతరకి బస్సులు మొత్తం హన్మకొండకి వేసారు. 3 బస్సులు చేంజ్ కావాలంట. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిరా. అయితే మా బాబాయ్ది ఎంగేజ్మెంట్ ఉందనేసి ఇక్కడ నుంచి కరీంనగర్ టు భువనగిరి అయితే ట్రావెల్ చేయబోతున్నా. దాదాపు ఇక్కడ నుంచి 135-140 కిలోమీటర్స్ ఏమో తేడా వస్తుంది. మళ్ళీ ఓన్లీ ఏంటంటే మైనస్ పాయింట్ ఓన్లీ పల్లెవెల్లి బస్సులు మాత్రమే ఉంది. ఇక తెలుసు కదా, తెలంగాణలో అయితే ఫ్రీ బస్సెస్ మా గర్ల్స్కి ఉన్నది. అదే బాగా టాస్క్, ఎందుకంటే మన కొత్త విలేజ్కి పోయేటప్పుడు ఎట్లుండే సిచ్యువేషన్ తెలియదు. ఇక చూడాలి ఎట్లా అయిందనేసి, ఎంత టైం పడుతుంది అనేసి. బట్ ఈ యొక్క ట్రావెల్ మాత్రం ఫుల్లీ ఆన్ ఫైర్. ఎందుకంటే తెలుసు కదా, ఫ్రీ బస్సులు మన వాళ్ళు సరదాకే ఊళ్ళపని తిరిగేటోళ్ళు. ఇక ఫ్రీ బస్ అంటే ఎట్లా తిరుగుతారో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక లేట్ చేయకుండా మన ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కరీంనగర్ టు భువనగిరి. లెట్ గెట్ స్టార్ట్. సో వీడికి ఖచ్చితంగా మా డాడీ చెప్పిన 3 బస్సులు చేంజ్ కావాలంట ఈ ఏరియాలో. 3 బస్సులు అంటే ఏంటి తమాషాలా? అంటే 150 కిలోమీటర్స్ అంటే 50 కిలోమీటర్స్కి ఒక్కొక్క బస్సు చేంజ్ కావాలి. అంటే హుస్నాబాదు, జనగం, భువనగిరి 3 బస్సులు చేంజ్ కావాలి. చూడరు ఒకసారి. అమ్మ బస్సు ఫుల్ అయిపోయింది, నిల్చొని జాగలేదు అలా. ఆడైతే హుజురాబాద్ కాడ దిగినాం. సరే హుజురాబాద్ కాదు, ఇదే తేడా అటు ఇటు. హుస్నాబాద్ అనేసి. ఇదైతే ప్రజెంట్ హుజురాబాద్. జనగం బస్సు కూడా వచ్చేసింది. ఫుల్ టాస్క్ ఇప్పుడైతే. చూడాలి ఇప్పుడు మా మమ్మీ అయితే ఆడ బస్సు ఎక్కేసింది. తినట్లేదు, ఏం లేదు. పొద్దున నుంచి పిచ్చి టాస్క్ అవుతుంది. పోయినాక ముచ్చట ఎట్లుంటా అనేసి. చూడు రే బస్ స్టాండ్ హుస్నాబాద్. మార్నింగ్ 8:30కి బస్సు ఎక్కినాము. 1 అవర్లో దింపేసింది. 8కి వచ్చి చూసేసరికి బస్సు మొత్తం ఖాళీ. ఆడికి పోయేవారికి ఏ టైం అయితే తెలియదు, ఎంతసేపు అయితే తెలియదు. దాదాపు జనగాం నుంచి హుస్నాబాద్ నుంచి జనగామ 35-40 కిలోమీటర్స్ తేడా. మళ్ళీ అదే 1 అవరా 1.5 అవరా అనేసి తెలుస్తలేదు. రోడ్ అది రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఉందంట, అందుకనే టైం లేట్ అవుతుంది అనేసి అన్నాను. మూడు ఏందో కానీ ఫుల్ చదవడుతుంది. మొత్తం అద్దరు కూడా మూసుకుంటారు బస్కి అయితే. మొత్తం డొక్కుంది బస్సు మొత్తం. మళ్ళీ ఇంక సిగ్నల్ లేదు, ఏం లేదు. రీల్స్ వస్తలేవు. ఫుల్ టాస్క్ అవుతుంది. ఆఫ్టర్ గంటన్నర నరక ప్రయాణం. నేనమ్మ ఆ డొక్కు బస్సు ఏందో కానీ పిచ్చి లేచింది నాకైతే. గంటన్నర ఏంది జనగం, సారీ హుస్నాబాద్ నుంచి జనగం రానికి గంటన్నర డొక్కు బస్సులో. టాస్క్ అంటే టాస్క్ మస్తు అయింది. వెరీ డేంజరస్. పొద్దున నుంచి ఎన్నిలే పోయి తినేసి మళ్ళా జనగం నుంచి భువనగిరి. మళ్ళీ ఇది ఎట్లుంటో తెలియదు. ఫస్ట్ టైం వస్తున్నాం భువనగిరికి. ఇప్పుడైతే హోటల్కి వచ్చేసినాం. దాదాపు అటు తిరిగాం. 1-2 హోటల్స్ ఉన్నాయి బస్ స్టాండ్ దగ్గర. వేరే కాడ చూసినాం, వేరే కాడ వెళ్ళేమి. మా డాడీ ఏం చేసింది ఇట్లా అయితే, చేంజ్ చేయకపోతే టికెట్ పైన రాస్తారు కదా అమౌంట్, అది మర్చిపోయాడు. టికెట్ ఉంది కానీ అమౌంట్ తీసుకొచ్చి మర్చిపోయాడు. అటే పోయిండు అమౌంట్ తీసుకురానికి. ఆ బస్సు ఉందో లేదో పోయిందో మరి వచ్చినాక చెప్తాడు. పోతే కనుక లక్, లేకపోతే 8 రూపీస్. చూడు ఒకసారి ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతగానో మంది ఉన్నారో. నేనైతే హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం భువనగిరి బస్ కోసం. ఒక్కట్లేదు, అన్ని హన్మకొండ వరంగల్ బస్సు తప్పే వస్తుంది, లేదా ఉప్పల్ ఎక్స్ రోడ్.
సో మనకి బస్సు లేని కారణాలు ఏంటంటే సమ్మక్క సారక్క జాతరకి బస్సు మొత్తం హన్మకొండకి వేసారు. దానివల్ల మనకి ఏదైతే భువనగిరి బస్సు అయితే దొక్కలు టైమింగ్ చెప్పారు. ఇప్పుడు ఎట్లా అంతా 1 అవుతుంది, 2:30కి మా బస్సు ఉందంట. ఆలోచిస్తాం నేను ఆటో మాట్లాడుకొని పోవడా లేకపోతే బస్ కోసం వెయిట్ చేసుడా అనేసి. మా డాడీ వచ్చినాక ఏమంటాడో చూసినాక డిసైడ్మెంట్ అయితే ప్లాన్ అయింది అనేసి, మళ్ళీ చేంజ్ అయితే అట్లనే అవుతుంది అనేసి. బస్ అయితే వచ్చేసింది. పబ్లిక్ చూడరు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసిరుగా. పబ్లిక్ అయితే అబ్బా ఎంతమంది ఉన్నారో. ప్రజెంట్ అయితే భువనగిరికి వచ్చినాం. ఏదైతే భువనగిరి కోట ఏ ఇయర్ కట్టి తెలియదు కానీ మస్తుంది కోట అయితే. ఈ బస్సులతో నరకమే ఉంటున్నాయి. అయితే ఫ్రీ బస్సు ఉన్నంత వరకు కూర్చోనికి జాగా లేదు. ఒక సీట్లో 4 కూర్చుంటారు. టాస్క్ అయితే ఒక్కొక్కరు మీద పడతాను. బస్సులో ఒక 50 మంది కూర్చుంటే 50 మంది ఉంటే ఫుల్ 8 మెంబర్స్ ఉంటారు ఒక బస్సులో. రాను బాగా ఇబ్బంది అవుతుంది బస్సులో. సో ఇప్పుడైతే మనం మా బాబాయ్ అయితే కార్ పంపించిండు. మా డాడీ ఇంకా 2 అంకులు బాబాయ్ అక్కడనే ఉన్నారు బస్ స్టాండ్ కాడ. మా మమ్మీ ఇంకా 2 అన్నలతో చూసినాం. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. పోయి వచ్చేసి మా డాడీ వాళ్ళు ఉన్నాం, మా మామ తాత ఉన్నారు. తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ డ్రాప్ కొట్టుడే. హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. నేను మీ అభిరామ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.